ఓం నమో రామదూతాయ. మనకి భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో దేవతా పూజలకు ఎంత విశిష్టమైనదో బహుళపక్షం పితృదేవతలకి ప్రీతిగా అంత విశేషమైనటువంటిది. పితృదేవతలకి ప్రీతికరమైనటువంటి పక్షం కావున దీనికి పితృపక్షమని కూడా మనము మహాలయ పక్షమని కూడా పిలుచుకుంటూ ఉంటాం. ఈ పక్షము ముగిసే వరకు కూడా ప్రతిరోజు పితృదేవతలకి తర్పణములు, శ్రాద్ధ విధులు అంటే మహాలయ శ్రాద్ధము అని చేసుకోవాలి. తండ్రి యొక్క పుణ్యతిథి రోజుననే తమ పితృదేవతలందరికీ కూడా శ్రాద్ధము పెట్టడం జరుగుతుంది. తండ్రి జీవించి తల్లి చనిపోతే గనక కేవలం నవమి నాడు మాత్రమే శ్రాద్ధ విధులని ఆచరించాలి. ఈ నవమిని అవిధవా నవమి అని కూడా పిలుస్తుంటారు. తల్లి తండ్రి లేనటువంటి వారు ఈ పక్షము మొత్తం కూడా తప్పకుండా పితృకర్మలని ఆచరించాలి. ఈ పక్షమంతా చేయలేనటువంటి వారు ఒక్కరోజైనా సరే మహాలయ అమావాస్య నాడైనా సరే ఈ యొక్క శ్రాద్ధాన్ని చేసి తీరాలి. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశం చేసినటువంటి తర్వాత పితరులు తమ పుత్ర పౌత్రుల దగ్గరికి అంటే కొడుకు మనుమళ్ళ దగ్గరికి వస్తారని శాస్త్రం చెప్పబడుతుంది. మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు. ఆ రోజున వారికి శ్రాద్ధకర్మ నిర్వర్తించకపోతే దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతారట. నిజానికి ప్రతి మాసంలో అమావాస్య నాడు పితృదేవతలు పుణ్యతిథిగా భావించబడిన మహాలయ అమావాస్యకి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున సమస్త పితృదేవతా విసర్జనం జరుగుతుంది. తమ పితృదేవతల యొక్క పుణ్యతిథి వివరాలు తెలియనటువంటి వారు పితృపక్షంలో ఆ తిథి నాడు కారణావశాన శ్రాద్ధం పెట్టినటువంటి వారు, పెట్టడానికి అశక్తులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధము, దానము, తర్పణము తప్పకుండా చేయాలి. ఎవరు శ్రాద్ధ విముఖులు కాకూడదు, అంటే శ్రాద్ధము పెట్టకుండా ఏ ఒక్కరు కూడా ఉండకూడదు. శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతంగా పేర్కొన్నాయి. శ్రాద్ధం చేయడం వల్ల సంతానము ప్రాప్తిస్తుందని స్కాంద పురాణంలో తెలుపబడింది. ఆదరపూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతతి యొక్క ఆయువు, విద్య, ధనము, సంతానము సమస్తము కలిగి ఉండేట్టుగా పితృదేవతలు ఆశీర్వదిస్తారు. అన్ని దానాలలోని కంటే కూడా అన్నదానము ప్రధానమైనటువంటిది. ఈ యొక్క అన్న సంతర్పణలు ఎప్పుడు చేసినా కూడా మంచి ఫలితాన్నే ఇస్తుంది. కానీ ఈ మహాలయ పక్షంలో చేసేటువంటి అన్న సంతర్పణ ఏదైతే ఉంటుందో దానివల్ల అనంత కోటి యజ్ఞ ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా కర్ణుడు మహాలయంలో అన్నదానము చేసి సద్గతిని పొందాడు. అలాగే మఘా నక్షత్రం రోజున పితృదేవతలకి సంబంధించింది కనుక ఆ రోజున చేసిన శ్రాద్ధకర్మ కూడా అక్షయమైనటువంటి ఫలితాలను ఇస్తుందట. ఆర్థిక భారం వలన విధియుక్తంగా శ్రాద్ధకర్మలు చేయలేకపోతే పితృపక్షంలో కేవలం శాఖములతో అంటే కూరలతో శ్రాద్ధం చేయవచ్చు. దాన్ని ఆమశ్రాద్ధము అని కూడా పిలుస్తారు. అన్నశ్రాద్ధం చేయలేనటువంటి వారు బ్రాహ్మణుడికి బ్రాహ్మణ పూజ చేసి సాహిత్యము, స్వయంపాకము అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు. అంతేకాకుండా ఈ భోజన సామాగ్రి బియ్యము, పప్పులు, కూరలు మనం వండుకునేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ పదార్థాలను ఇచ్చి బ్రాహ్మణికి దక్షిణ తాంబూలాదులు ఇచ్చినా కూడా ఈ యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుంది అని తెలియజేయబడింది. అది కూడా వీలు కాకపోతే ఆవుకి గ్రాసం పెట్టవచ్చు, అంటే గడ్డిని పెట్టి ఆవుని తృప్తిపరచవచ్చు. అంతేకాకుండా అది కూడా చేయలేనటువంటి వారు నిర్జనమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి నిలబడి అపరాహ్న సమయంలో అంటే కనీసం తినడానికి తిండి, కట్టుకోవడానికి తాగడానికి నీరు కూడా లేనటువంటి స్థలానికి వెళ్ళి 2 చేతులను పైకి వెత్తి అశక్తోహం 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 అని 3 మార్లు మన గొంతు ఎంత గట్టిగా అయితే మనం అనగలుగుతామో అంత గట్టిగా పితృదేవతలని స్మరణ చేసుకుంటూ నేను అశక్తున్నయ్యాను కాబట్టి నన్ను క్షమించండి, నేను ఈ శ్రాద్ధకర్మలు మీ రుణం తీర్చుకోవడానికి చేయలేకపోతున్నాను అని చెప్పి మనస్సు నిండా బాధాతప్తమైనటువంటి హృదయంతో చెబితే గనక పితృదేవతలు వారిని కూడా సంపూర్ణంగా అనుగ్రహిస్తారు. అలాగే శ్రాద్ధకర్మ చేత పితృదేవతలకి సంతృప్తి కలిగించినటువంటి వ్యక్తికి భౌతికంగా కూడా
సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు కూడా లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ 15 రోజులు కూడా శక్తి కలిగినటువంటి వారు, స్థితి కలిగినటువంటి వారు ప్రతిరోజు తమ పితృదేవతలని ఉద్దేశించి ఈ యొక్క మహాలయ శ్రాద్ధాన్ని నిర్వర్తించాలి. అలా చేయలేనటువంటి వారు కనీసం తిలతర్పణములు అయినా సరే ఆచరించాలి. అంటే నువ్వులు నీళ్లు వదిలి కేవలం పితృదేవతలేక కాదు, ఈ పక్షం మొత్తంలో తండ్రి, తాత, ముత్తాత, ఒకవేళ తల్లి గతించుంటే తల్లి, నాయనమ్మ, తాతమ్మ, అట్లాగే మన పెదనాన్నలు, వారి భార్యలు, వారి పిల్లలు, పిన్నానలు అంటే పిన్నానలు, బాబాయిలు, వారి భార్యలు, వారి పిల్లలు, మేనత్తలు, వారి భర్తలు, వారి పిల్లలు, మేనమామలు, వారి భార్యలు, వారి పిల్లలు, అంతేకాకుండా మనకు ఆశ్రయం ఇచ్చినటువంటి వారు, మన స్నేహితులు, మన గురువులు, మన ఇంట్లో పనిచేసినటువంటి దాసదాసీలకు కూడా ఈ 15 రోజుల్లో తర్పణాలు ఇవ్వాల్సి వస్తుంది. కనీసం వాళ్ళను తలుచుకుని ఇచ్చినా సరే సంపూర్ణమైనటువంటి ఫలితం మనకు దక్కుతుంది. వాళ్ళకి కూడా అక్షయలోకాలు అందుతాయి అని చెప్పి శాస్త్రాల్లో తెలుస్తుంది. కాబట్టి తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక్కరోజైనా సరే వారి నిమిత్తం శ్రాద్ధాన్ని నిర్వర్తించి ప్రతిరోజు పితరులను ఉద్దేశించి తర్పణాలు చేసుకొని వారికి మోక్షాన్ని కలిగించి మనకు కూడా దినదినాభివృద్ధి కలిగించుకోగలరని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.